For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. అసలు నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు అనేది చాలా చులకన చూస్తుంటారు, కానీ ఎందులో మేము తక్కువ కాదు అని నిరూపించారు మన అలివేలు గారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అక్క, మీ స్మైల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఆ కష్టం మీ కళ్ళలో కనిపిస్తుంది తెలుసా? అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా చండూరు మండలం, గ్రామం తుమ్మలపల్లి. తుమ్మలపల్లి. ఓకే. మీ పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? బాబు ఒక్కడే. బాబు ఒక్కడే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా బాబు ఒక్కడే, నేను మా హస్బెండ్. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? మామూలుగా ప్రైవేట్ జాబ్, సెక్యూరిటీ గార్డ్. ఓకే. ఎలా ఉంది లైఫ్ మరి? లైఫ్ అంటే లాక్కొస్తున్న లైఫ్ని. అంతేనా? బాగుందంటే ఇంకా మనమే ఇక దాన్ని బాగుందా లేదనేది మన కష్టాన్ని బట్టే ఉంటుంది. అది లాక్కుంటూ వస్తున్నా, ఏదో అట్లా నెట్టుకొస్తున్నా అనమాట. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగుంది అని అయితే అనలేను, ఏదో అలా నెట్టుకొస్తున్నా. అక్క, నార్మల్ గా లేడీస్ అంటే ఎన్నో జాబ్లు ఉన్నాయి మనకు, మహిళా జాబ్లు చాలా ఉన్నాయి. కానీ అసలు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? ఈ జొమాటోలో చెయ్యాలి, పైగా ఇది డ్రైవర్, అసలు నార్మల్ గా ఎలా ఉంటుంది అసలు? ఇటువంటి జాబ్ని ఎంచుకోవాల్సిన కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే డబ్బు సరిపోకపోవడమే. ఎందుకంటే ఇప్పుడు ఈ పెరిగిన ధరలు చాలా, ఏది కొందామన్నా మనకు తక్కువ రేటు రావట్లేదు. ఆ జాబ్ చేస్తే చిన్న చిన్న జాబులు, మేము ఎక్కువ చదువుకోలే కాబట్టి పెద్ద జాబులు ఏమి రావు, ఎక్కువ శాలరీ వచ్చేది. ఇప్పుడు మాకు చదువుకోలే కాబట్టి చిన్న చిన్న జాబులు చేసుకోవాల్సి వస్తుంది. సెక్యూరిటీ జాబ్, సపోజ్ నేను ఒక 12 years సెక్యూరిటీ జాబ్ చేసిన. ఆ సెక్యూరిటీ జాబ్ చేసిన రోజులు మనకు ఎంత అంటే ఏదో మనకు తిండికి బట్టకి అన్నట్టే సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ ఒక 5 years చాలా రేట్లు అన్నిటికీ పెరిగిపోయినాయి. అంటే 500-600 వచ్చే రైస్ బ్యాగ్ ఇప్పుడు 1600, డబల్ అయిపోయినాయి రేట్లు. అందుకని మనకు సరిపోతలేవు. ఇప్పుడు మా బాబుకి ఫీజు, రెంట్లు కానీ, బుక్స్ కానీ, దేనికైనా కానీ కొంచెం తక్కువలో అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మా చెల్లె కొడుకు స్కూల్ వేసిర్రు, జస్ట్ నర్సరీకే 5,000 అంట మేడం, బుక్స్కి 5,000, యూనిఫామ్కి 4,000 అంట. ఇంత డబ్బులు కట్టాలంటే మనం ఏం చేస్తే సరిపోతాయి డబ్బులు? అందుకని లాస్ట్ మా అబ్బాయి కూడా ఇప్పుడు ఇంటర్కి 10th క్లాస్కి ఫీజులు బాగానే ఉండే, బుక్లకి 5,000, 7,000. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఓన్లీ బుక్స్కే 9,000 మేడం. ఒక నెల సాలరీ మొత్తం బుక్లకే. మరి మేము ఏం తినాలి, ఏం చేయాలి? అందుకని ఏం చేసిన అంటే ఈ జాబ్ చేస్తే సరిపోదు, ఇంకా ఇంతకు మించి ఏదన్నా నేను ఎక్కువ కష్టపడాలి, మన పిల్లల కోసం కష్టపడితేనే మనకు డబ్బులు సరిపోతాయి, సంసారం అనేది గడుస్తుంది అని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే నాకు జొమాటోలో లేడీస్ కూడా చేస్తారనే విషయం తెలిసింది. తెలిస్తే ఇంకా జొమాటోలో జాయిన్ అయిపోయినా. అప్పుడు మనకు డ్యూటీ చేస్తే డైలీ మనకు ఒక రోజుకి 300-400 పర్ డే వస్తుండే. ఇప్పుడు నేను జొమాటోలో ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని ఎక్కువ కష్టపడి ఎక్కువ హార్డ్ పడేసి డైలీ ఒక 1000 రూపీస్ దాకా నేను సంపాదించేదాన్ని. తర్వాత 2 years బాగానే ఉండే జొమాటోలో. తర్వాత నెక్స్ట్ 3rd year కొంచెం తగ్గిపోయింది అనమాట, ఆర్డర్స్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది. అందుకని ఏం చేసిన అంటే ఇంకెట్లా అయితే కాదు, ఇది నడుస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను కారు కొనడం జరిగింది. కారు కొని ఇప్పుడు కారు నడిపిస్తున్నాను. ఓకే అక్క, జొమాటోలో ఇప్పుడు బుక్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కస్టమర్స్ ఎదురవుతుంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేయడం అటువంటి ఏమైనా ఎప్పుడైనా జరిగిందా? ఏం జరగలేదు అట్లా. అంటే చాలా చూస్తూ ఉంటాం కదా మనము ఈ జనరేషన్ లో. రీసెంట్ గా ఎల్బీ నగర్ లో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. సో ఒక అమ్మాయి అంటేనే చులకనగా చూడడము, ఏదో ఈ మిస్బిహేవ్ చాలా జరుగుతున్నాయి కదా. సో మీరు ఇంటింటికి వెళ్తుంటారు, డెలివరీ చేస్తుంటారు కదా, మీకు ఎప్పుడైనా అట్లా? అసలు ఏం జరగలేదు అట్లా. చాలా అసలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడితే, కాల్ చేస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవుతారు, లేడీ వాయిస్ వస్తుంది ఏంటి అని. వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే, లేడీస్ని చూస్తే వరకే షాక్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఇంకా మాకు కొంచెం మంచిగా ఎంకరేజ్ గానే మాట్లాడేవాళ్ళు, ఆల్ ది బెస్ట్, లేడీస్ని ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పేసి. కానీ అట్లా ఎన్నడూ చేయలేదండి. ఎందుకంటే అది ఒకరి మీద అబద్ధాలు, కొంతమంది ఇంటర్వ్యూలో చెప్పిర్రు అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా చేస్తారని. కానీ చెడ్డవాళ్ళు ఉంటారేమో, కానీ అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. కానీ నాకైతే అలాంటి, దేవుడి దయ వల్ల అలాంటివి ఏమి ఎదురు కాలేదు. చాలా ఒక రోజు అయితే కస్టమర్ ఫుల్ తాగేస్తున్నాడు మేడం. యాక్చువల్ 11 అవుతుంది, నిజంగా ఇది ప్రామిస్, అబద్ధాలు చెప్పట్లేదు. ఫుల్ గా తాగేసిండు. తను నడవడానికి కూడా అసలు తనకి వీలుగా లేదు. బాల్కన్ లో ఉన్నాడు, ఆల్రెడీ గేట్ కు లాక్ ఉంది.
బాల్కన్ లో ఉన్నాడు, ఆ గేట్ పైన పెట్టేసేయమ్మా అని చెప్పిండు. ఉమ్, ఆయన ఏమనుకుండో ఏమో కానీ ఫుల్ గా తాగేసి కూడా ఒక లేడీ ఇంత కష్టపడుతుంది పాపం ఈ నైట్ లో అని చెప్పేసి ఉమ్. నాకు పైనుంచి టిప్పు కిందికి వేసిండు మేడం. టిప్పు కిందికి వేస్తే అవి చెట్లలో పడిపోయినాయి. ఆ, గిర్లు ఉంటాయి ఇట్లా, దానికి మొత్తం జాలి లాంటి ఉంటుంది, అందులో పడ్డది. పర్లేదు సార్ నేను తీసుకుంటా అన్నా కానీ ఆమె నువ్వు తీసుకోలేవు నీకు చేత కాదని చెప్పేసి ఆయన తోలుకుంటూ వచ్చి కిందికి వచ్చి ఆ అందులోకి ఇట్లా వంగి డబ్బులు తీసి కూడా నాకు టిప్ ఇచ్చిండు. ఓకే. ఫుల్ తాగేస్తున్నాడు కానీ ఆ. మిస్బిహేవ్ అయితే ఎవరు చేయలేదు మేడం. ఉమ్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కష్టపడే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు మేడం. ఉమ్, కష్టపడి పాపం ఈమె ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తుందని ఉమ్, వాళ్ళకి అది వస్తుంది కానీ పిచ్చి ఆలోచనలు రావు మేడం కష్టపడే వాళ్ళని చూస్తే. ఉమ్. అక్క మీరు ఈ వృత్తిని ఎంచుకోవడానికి అసలు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీరు? ఎవరిని తీసుకోలేదు మేడం, నా పరిస్థితిని బట్టే నేను తీసుకోవాల్సి వచ్చింది అంతే. ఆ. లేదా మీరు ఈ వృత్తిని ఎంచుకున్న తర్వాత మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పిరేషన్ అవి ఇట్లా జాబ్ లో జాయిన్ అంటే అయ్యారా? నేను అంటే ఇప్పుడు నేను క్యాబ్ నడిపిస్తా తీసుకుంటానైతే అనుకోలేదు. యాక్చువల్లీ జొమాటోలోనే ఫుడ్ డెలివరీ చేస్తుంటే ఒక ఆమె ధనలక్ష్మి అని ఉమ్, ఒక లేడీ డ్రైవరే, ఆ, తను క్యాబ్ డ్రైవరే, ఓకే. కంపెనీలో నడిపిస్తుంది. కాకపోతే ఉమ్, ఆమె ఒక రోజు నేను జొమాటోనే చింతలకుంటల ఫుడ్ డెలివరీ చేయడానికి పోతుంటే ఉమ్, నాకు సడన్ గా ఆరన్లు కొడితే ఒకటే ఏంది ఆరన్ ఎట్లా కొడుతురు అని వెనక మళ్ళీ చూస్తే ఒక్క నిమిషం సైడ్ ఆపుకో అని చెప్పింది. ఉమ్, ఆపుకుంటే ఆమె అక్క అట్లా మా కంపెనీలో లేడీ డ్రైవర్ కావాలని అడుగుతున్నారు, ఉమ్, మీకు డ్రైవింగ్ వచ్చా అన్నది. నాకు డ్రైవింగ్ రాదమ్మా అన్న. డ్రైవింగ్ నేర్చుకోండి, లేడీ డ్రైవర్ గురించి చాలా మంది అడుగుతున్నారు అని. అప్పటిదాకా కూడా నేను చెయ్యొచ్చు లేడీ డ్రైవింగ్ అని తెలియదు నాకు. ఉమ్, ఆమె అట్లా అన్నాకనే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసిన లేడీ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారా అని. ఉమ్, కాకపోతే అంతకుముందు నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇష్టం ఉంటుండే, ఉమ్, జస్ట్ నేర్చుకొని మనం ఇంట్లో నడుపుకొని, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుండే డ్రైవింగ్ ఫీల్డ్ మీద ఇష్టం నాకు. ఉమ్, ఆమె చెప్పినాక ఏంటంటే అంతవరకు ఏంటంటే నేను కొంచెం లోకం గురించి కూడా ఆలోచించాను అనమాట. ఇప్పుడు నేను కార్ తీసుకొని డ్రైవింగ్ చేస్తే ఏమని అనుకుంటారేమో ఎవరన్నా అని అనుకునేదాన్ని. కానీ ఒకసారి ఇట్లా ఆమె అన్నాక ఆమెని చూపించిన, ఇట్లా చేస్తున్నారు వేరే వాళ్ళు చూడండి నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఉమ్, ఓకే నన్ను ఇంట్లో అడిగితే సరే అని చెప్పారు మా తమ్ముళ్ళు కానీ ఎవరైనా మా చుట్టాలలో కానీ అందరు కానీ ఉమ్, సరే అంటారు కదా అని చెప్పేసి ఇక స్టెప్ ముందుకు వేసిన, తీసుకున్నా, వచ్చేసిన. ప్రస్తుతానికైతే నా నేర్చుకోవాలని అయితే ఇంట్రెస్ట్ ఉండే. ఉమ్, ధనలక్ష్మి అంటే ఆమె కలిసి నాకు కారు కొనుక్కో అక్క నేర్చుకో అక్క అన్నాకనే అప్పుడు కచ్చ మీద ఇక కారు నేర్చుకోవడం జరిగింది, కొనడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సూపర్ అక్క. మరి జొమాటోలో జాబ్ చేయడం మీ హస్బెండ్ కి ఇష్టమేనా? ఆయన చేసినా చేయకున్నా ఇష్టము ఏం లేదు మేడం, ఎందుకంటే సంసారం మొత్తం పట్టించుకొని నడిపించేది నేను కాబట్టి ఉమ్, నేను చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు చెయ్యకు ఇంట్లో వండుకో అంటే ఇంట్లో మాకు ఫుడ్ ఉండదు కదా మేడం, అందుకనే చేయని అని అంటాడు. అంటే మీ హస్బెండ్ జాబ్ చేస్తుంటాడు కదా? చేస్తూ ఉంటాడు కానీ నన్ను ఒకరు చేసి సరిపోవు కదా మేడం, ఉమ్, అందుకే ఇద్దరం చేయాలి కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ ఇంకా నేనే చేస్తాను. ఓకే. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఇంకా జాబ్ చేస్తున్నాడా? అంటే తనకు ఎప్పుడైనా మిమ్మల్ని తన వల్ల మీకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా? ఇబ్బంది కలిగింది, ఇప్పుడు కొంచెం మారిండు, కొంచెం మారాడా? పర్లేదు, బాగానే చూసుకుంటాడు. ఓకే. ఓకే. ఇప్పుడు జొమాటో నుంచి క్యాబ్ అంటే మీరే ఓన్ గా కారు కొన్నారు. కారు కొన్న తర్వాత ఇప్పుడు ఓలాగా వెళ్తున్నారు కదా, ఓలా ఊబర్ గా. సో మీకు ఎప్పుడైనా లేట్ నైట్లు అవుతుంటాయి, సో కస్టమర్స్ డిఫరెంట్ కస్టమర్స్ ఎక్కుతుంటారు కదా, సో వాళ్ళ వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? ఏం లేదు, ఏం లేదు. క్యాబ్ వల్ల కూడా ఏం కాదు. నేను ఇంటర్వ్యూలో చూసిన, ఇంటర్వ్యూలో వేరే లేడీస్ డ్రైవర్స్ చెప్పిర్రు ఇట్లా ప్రాబ్లం తాగొస్తారు సతాయిస్తారు అదేనా కానీ ఏముండదండి. ఎవ్వరుండరు, ఒకే ఒక కస్టమర్ తాగి ఎక్కిండు నా కార్లో, పెద్ద మనిషి ఆయన, ఆల్రెడీ 40 years పైనే ఉంటాయి. ఆయన కార్ ఎక్కినప్పుడు ఇంకా నాకు ఎట్లా అన్నాడంటే, అమ్మ లేడీసా ఏమనుకోకమ్మ నేను కొంచెం డ్రింక్ చేసిన, శబాష్ బేటా, వెరీ గుడ్ బేటా, కీప్ ఇట్ అప్ బేటా అన్నాడు. ఆయన ఆల్రెడీ ఎవరంటే ఒక పొలిటికల్ మనిషి అంట, వాళ్ళ రిలేటివ్స్ అంట, అది కూడా చెప్పిండు, మనం నేమ్ చెప్పొద్దు, చెప్పిండు. కొంచెం మంచి పీపుల్ అన్నమాట, అట్లా చిల్లరగా కాకుండా మంచి వాళ్ళే. ఇంకోటి మంచిగా చెప్పిండు కూడా, నేను డ్రింక్ చేసినమ్మా ఏమనుకోకమ్మా అని. పర్లేదు సార్ అని చెప్పిన. వాళ్ళ ఎక్కినా తీసుకువెళ్ళి డ్రాప్ చేసిన వెళ్ళిపోయినా. తను కూడా నాకు చాలా వెరీ గుడ్ అమ్మా అని చెప్పి చాలా మెచ్చుకున్నాను నన్ను కూడా. అట్లా ఏం చేయరు, చాలా మంచోళ్ళే ఉంటారు, అందరు చెడ్డవాళ్ళు ఉంటారు కదా మేడం. అవును అక్క, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ రిలేటివ్స్ ఎప్పుడైనా హెల్ప్ చేశారా? మా రిలేటివ్స్లో కానీ మా ఎవరైనా సరే కానీ మేడం వచ్చి మా ఇంట్లో వచ్చి తినిపోవడమే కానీ నాకు ఎవ్వరు హెల్ప్ చేయలే. నేను వాళ్ళకి ఇంకా చాలా
హెల్ప్ చేస్తా, ఉమ్, మా ఇంట్లో ఉంచుకుంటా, అన్ని మర్యాదలు చేస్తా, ఉమ్, ఫుడ్ పెడతా, అన్నిటికన్నా ఇస్తా. ఉమ్. అన్ని అయినాక మళ్ళీ లాస్ట్ కి నన్నే బదలాం చేసి పోయేటోళ్ళు ఉన్నారు మేడం మా ఫ్యామిలీలో. అక్క మీరు ఇంత కష్టపడ్డారు కదా, అంటే నార్మల్ గా కార్ కొనాలంటే అంత ఈజీ కాదు. ఒక జొమాటో స్విగ్గీలో చేస్తే కారు కొనేంత ఉండదు కదా. సో మీరు సంపాదించి ఇంట్లో వరకు సరిపోతుంది. ఈ కార్ ఎలా కొన్నారు అసలు? ఎలాగొన్నా అంటే మేడం, నా బ్యాంక్ బ్యాలెన్స్ లా 1000 కూడా ఉండవు మేడం. ఉమ్, అయినా కానీ కారు కొన్నదంటే నిజంగా ఈ విషయం అందరికీ చెప్పాలనుకున్నా. నేను మీ ద్వారా మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. నేను కారు కొన్నది సంపాదించుకొని కొనలేదు మేడం. ఉమ్, నేను ఎంత పెద్ద స్టెప్ వేసిన అంటే, నేను చిట్టీలు వేసుకుంటా మేడం మా అక్కలూరులో. ఆ చిట్ట ఆయనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నా, ఉమ్, నేను ఇట్లా కారు కొందాం అనుకుంటున్నా, నా దగ్గర రూపాయి లేదు, ఉమ్, నేను కారు కొందాం అనుకుంటున్నా, నేను చిట్టి 2 లక్షలు వేస్తా, ఉమ్, కష్టపడతా, నేను 2 లక్షలు మీకు మీ చిట్టి నేను ఎగ్గొడతానని నమ్మకం, ఎగ్గొడుతుందా లేదని డౌట్ పడకండి, మీకు నా గురించి తెలిసే కదా, ఉమ్, నాకు ఫస్ట్ నెలలే లేపియాలి, ఉమ్, నేను కారు కొందాం అనుకుంటున్నా అని చెప్పిన. ఉమ్, సరే లేపిస్తా అమ్మా అని చెప్పిండు ఆయన. ఉమ్, అప్పుడు నేను ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే అని స్టెప్ వేసేసిన మేడం. ఉమ్, చిట్టి వేసిన, 2 లక్షలు వేసిన. ఉమ్, ఫస్ట్ నెల కాకుండా సెకండ్ నెల లేపిస్తామ్మా అని చెప్పిండు ఆయన. చిట్టి ఆయన ఉమ్, సెకండ్ నెల లేపి నాకు 2 లక్షలు ఇచ్చిండు. ఉమ్, నేను షోరూమ్ లోకి వెళ్ళిపోతే అసలు మేడం ఫస్ట్ అది నిజమో అబద్ధమో తెలియదు, నాకు సివిల్ చాలా మంచిగా ఉంటుంది మేడం. ఎందుకంటే నేను నా ఫోను, నా కొడుకు ఫోను, ఉమ్, మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి నేను ఫోన్లు ఇప్పించిన ఈఎంఐలో. ఉమ్, నేను నా టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ అన్ని ఈఎంఐలే కొన్నా. ఉమ్, ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టు కూడా కరెక్ట్ ఈఎంఐలు కట్టిన. ఉమ్, అందుకే నా సివిల్ కోర్స్ చాలా మంచిగా ఉంటది. ఉమ్, నా సివిల్ చూసి ఇస్తా అని చెప్పిరు. ఉమ్, ఇస్తానాక మరి మేనేజరో ఎవరో తెలియదు కానీ ఉమ్, ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ గా ఉమ్, చేస్తుందో చేయలేదో, ఉమ్, ఈఎంఐలు కడతదో కట్టలేదో అని చెప్పేసి టాక్సీ ప్లేట్ మాత్రం లేడీస్ కి ఇయ్యనంటున్నారండి అని చెప్పిరు ఆ షోరూమ్ వాళ్ళు. ఉమ్, ఇదంటే నేను చాలా అప్సెట్ అయినా. అప్సెట్ అయిపోయి వేరే షోరూమ్కి వెళ్ళిన. ఉమ్, హోమ్ ప్లేట్ ఇవ్వమంటే ఇస్తాను మేడం, మీకు సివిల్ చాలా బాగుంది, హోమ్ ప్లేట్ కార్ తీసుకుంటే తీసుకోండి, టాక్సీ ప్లేట్ అయితే ఇప్పటి వరకు మేము లేడీస్కి ఇవ్వలేదు అన్నారు. ఉమ్, అంటే లేడీస్ పేరు మీద టాక్సీ ప్లేట్ ఇంతవరకు రాలేదంట, ఓకే. ఇవ్వలేదంట. ఫస్ట్ టైం మీకే ఇప్పిస్తున్నా అని వేరే షోరూమ్ లా ఉమ్, నా సివిల్ చూసి ఇచ్చిరు మేడం. ఓకే, కానీ 2 లక్షలు కాకుండా ఇంకేమైనా ఎక్కువ కడతారా మేడం అన్న. ఉమ్, అంటే సరే కడితే నాకే బెటర్ కదా అని చెప్పేసి మా అక్కకి జస్ట్ ఒక మాట అడిగిన, ఉమ్, అక్క నాకు 1,00,000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా కావాలి, 2 లక్షలు కాకుండా 3 లక్షలు కట్టమంటున్నారు డౌన్ పేమెంట్ అంటే, సరే వచ్చి తీసుకొని పో అని చెప్పింది మా అక్క. ఆ, మారు మాట లేదు, ఏం లేదు, ఏం సంతకాలు ఏం లేదు, జస్ట్ రా వచ్చి తీసుకొని పో అని చెప్పింది. ఉమ్, అంటే మా అక్కకు మేమంటే అంత నమ్మకం, మా అక్క, అదే. మా పెద్ద అక్క. ఉమ్, అయితే పోయినా ఆ 1,00,000 కూడా తీసుకొచ్చిన, ఈ చిట్టి లేపిన 2 లక్షలు, మా అక్క ఇచ్చిన 1,00,000 తోటి ఉమ్, ఈ 3 లక్షలతోటి డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకున్నా. ఉమ్, ఆ షోరూమ్ లో కూడా మా చుట్టాల అబ్బాయే ఉన్నాడు. ఓకే. అందుకని ఇంకా మా పిన్ని కట్టగలుగుతుందని నమ్మకం మీదనే ఇప్పించిండు కారు. ఉమ్, లేదంటే లేడీస్ కి టాక్సీ ప్లేట్ ఇవ్వరంట. ఓకే. ఏం అది నిజమో కదా నాకు తెలియదు మేడం. ఉమ్, అట్లా తెచ్చుకున్నా, స్టార్ట్ చేసిన, ఉమ్, మూవ్ అవుతున్నా, ఇప్పుడు చేస్తున్నా. ఓకే. అక్కడ చిట్టి కడుతున్నా, ఇక్కడ కారు ఈఎంఐ కట్టుకుంటున్నా. ఇంకోటి అసలు విషయం ఏంటంటే, ఉమ్, ఎన్ని లక్షలు ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టినా, ఎంత సివిల్ ఉన్నా కానీ, నాకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నా కానీ నెక్స్ట్ ఒకరు షూరిటీ పెట్టాలంట. సొంత ఇల్లున్న వాళ్ళు ఇంకొకరు సెకండ్ Okay. పర్సన్ షూరిటీ పెట్టాలంట. ఉమ్, అక్కడ కూడా స్టాప్ అయిపోయింది మేడం. 3 లక్షలు డౌన్ పేమెంట్ కడుతున్నా కానీ ఇట్లా షూరిటీ ఇంకొకటి కావాలని అడుగుతారు. అయితే నేనంటే ముందే చాలా ఏమంటారు కదా మేడం, ఆత్మాభిమానం ఉన్నదాన్ని, ఉమ్, ఎవరిని ఎందుకు పోయి అడగాలి అని నేను డ్రాప్ అయిదాం అనుకున్నా మేడం. ఉమ్, యాక్చువల్లీ డ్రాప్ అయ్యి ఈ 3 లక్షలనే సెకండ్ హ్యాండ్ కార్ చిన్నది ఒకటి కొనుక్కొని ఉమ్, స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా. మళ్ళీ స్టాప్ అయినా అంత అయిపోయింది. నేను 1,000 రూపీస్ నేను కార్కి కట్టినా కూడా, ఉమ్, కట్టేసి కూడా మళ్ళీ స్టాప్ అయిపోయినా. ఇట్లా షూరిటీ అడుగుతున్నారని చెప్పేసి ఉమ్, నేను ఎవరిని పోయి అడగలేను షూరిటీ. నాకు ఎందుకంటే ఇస్తా అంటే ఓకే, లేదు మేము పెట్టమంటే అప్పుడు నేను నా పానం సగం చచ్చిపోతుంది మేడం. ఆ, అందుకని నేను వద్దులే అనుకుని డ్రాప్ అయిదాం అనుకుంటే, ఏమైంది తెచ్చుకున్నావా అని మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చిందన్న కదా మా అక్క. మా అక్క ఫోన్ చేసి అడిగింది, ఉమ్, లేదక్క సెకండ్ హ్యాండ్ లో ఉందాం అనుకుంటున్నా, షూరిటీ అడుగుతున్నారు అక్క అని చెప్పింది. ఉమ్, అయ్యో అవునా అన్నది. తర్వాత ఆ అక్క కూతురే ఇబ్రాహీంపట్నంలో సొంత ఇల్లు ఉంది. ఓకే. 1,00,000 రూపాయలు ఇచ్చింది కదా మా సొంత అక్క. ఉమ్, ఆ అక్క కూతురే ఇబ్రాహీంపట్నంలో సొంత ఇల్లు ఉందన్నమాట. ఉమ్, పిన్ని ఇట్లా కారు కొందామంటే షూరిటీ అడుగుతున్నారంటనే అని చెప్పిందంట. అంతే, ఉమ్, ఇమ్మీడియట్గా నాకు మా అక్క కూతురు ఫోన్ చేసి, నేను పెడతా సంతకం, ఉమ్, కొత్తది తీసుకో, సెకండ్ హ్యాండ్ వద్దని చెప్పింది. ఓకే. ఫుల్ సపోర్ట్. అంటే మా పెద్దక్క వాళ్ళు నాకు మస్తు సపోర్ట్ ఇస్తారు. ఉమ్, వాళ్ళు ఇచ్చారు. ఇక వీళ్ళు సంతకం పెట్టిరు, మా అక్క 1,00,000 ఇచ్చింది, చిట్టి లేపిన 2 లక్షలతోటి కారు కొనేసిన. సూపర్ అక్క. ఇప్పుడు ఇంతకుముందు జొమాటోలో చేసినప్పుడు వర్క్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్కి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది?
నాకు చాలా హ్యాపీగా ఉంది కార్ వల్ల. ఏందంటే కిరాయికి పోతున్నా, డ్యూటీ చేస్తున్నా అనకుండా కూడా ఇట్లా ఊబర్లా చేస్తే కూడా ప్రతి ఒక్క కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే చాలా రెస్పెక్ట్. ఆడవాళ్ళు ఇంత కష్టపడుతురు, ఆడవాళ్ళు అన్నిట్లలో వస్తురు, ఆడవాళ్ళు ఎందిట్లో కూడా తక్కువ లేదు, తగ్గేదే లేదని వస్తురు. చాలా హ్యాపీగా. లాస్ట్ రాత్రి మేడం వర్షం వస్తుంది, ఒక అమ్మాయి హాస్టల్ నుంచి జస్ట్ నైటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వాళ్ళ ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళింది. ఫుల్ వర్షం వస్తుంది, బస్సు హాస్టల్ దాకా రాదు, అందుకని క్యాబ్ బుక్ చేసిందంట. భయపడుకుంటూనే క్యాబ్ బుక్ చేసిందంట. ఉమెన్ అని రాగానే ఎగిరి గంతేసిందంట మేడం. వావ్ అని. ఇంకా నైట్ కార్ ఎక్కిన కార్ నుంచి తన హాస్టల్ దిగిందాక మస్తు ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. సేమ్ ఆ అమ్మాయి లాగానే అందరు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళతో జర్నీ చేస్తుంటే నాకు డ్యూటీ చేసినట్టే అనిపిస్తలేదు. ఇంకోటి స్పెషల్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా కిరాయిలు ఉంటే చెప్పండి, లేడీ డ్రైవర్ ని నేను క్యాబ్ తీసుకున్నాను, టెంపుల్స్ కి కానీ ఎక్కడికన్నా విలేజెస్ కానీ ఎక్కడికైనా వస్తా. లాస్ట్ పేషెంట్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను వస్తాను, నాకు అని నెంబర్ పెట్టినా, కావాలంటే మీ నెంబర్ నాకు సెండ్ చేయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నాను అనమాట. అట్లా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు బుకింగ్స్ వస్తున్నాయి, వెళ్తున్నా. వాళ్ళతో జర్నీ చేస్తుంటే మేడం వాళ్ళు ఎవరో కస్టమర్లు అన్నట్టు లేదు, నాకు నా ఫ్యామిలీతో పోతున్నట్టు అనిపిస్తుంది మేడం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కారు కొని మంచి పని చేసిన అనిపిస్తుంది. కష్టపడతా మేడం, కష్టపడతా, అప్పులు తీర్చుకుంటా. కష్టపడాలి కూడా, మనం ఎంత కష్టపడితే అంత ఫ్యూచర్ ఉంటుంది. కష్టపడతా, నాకు షూరిటీ పెట్టిన వాళ్ళ మాట నిలబెట్టుకుంటా, ఎవరికి కూడా నా వల్ల ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి, మన పేరు అనేది లేడీస్ పేరు నిలబెట్టాలి. అంతే అంతే అక్క. బేసిక్ గా డ్రైవింగ్ జాబ్ అంటే చాలా కష్టం, చాలా రిస్క్ కూడా. అటువంటి జాబ్ ని ఎంచుకున్నారు. అసలు చాలా జరుగుతుంటాయి రోడ్డు వెంట, ప్రతి రోజు మీరు చూస్తూనే ఉంటారు. నా కారు ముందే పడిపోయారు మేడం బైక్ వాళ్ళు. జస్ట్ నేను బ్రేక్ ఎక్కుంటే నా పక్క కారు కింద, నా కారు కింద ఇద్దరు పడుతుండే. రోజు చాలా అవుతున్నాయి, నా ముందరనే అవుతున్నాయి, కళ్ళ ముందర. అలా జరిగినప్పుడు నేను డ్రాప్ అయిపోతే బాగుంటది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది మేడం. ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది నాకు. గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి నేను వెళ్తుంటే కస్టమర్లు ఉన్నారు ఆల్రెడీ. ఆ మేడం కూడా సేమ్ ఇలాగానే ఉంది తెలుసా. వాళ్ళు కొత్త పెళ్లి అయిందంట, చిలుకూరి బాలాజీ టెంపుల్ కి బుక్ చేసారు నా క్యాబ్. వాళ్ళు వెనకాలకు వచ్చినారు మంచిగా, ఇద్దరు భార్య భర్తలు. నేను వెళ్తున్నా, వెనక నుంచి సడన్ గా స్పీడ్ గా వచ్చి బస్సు గుద్దేసింది. గుద్దేసింది మేడం. గుద్దేస్తే 2 months నేను ఈఎంఐలు ఎట్లా కట్టాలని నా ఏడుపు కాదు మేడం, మస్తు అసలు ఏడ్చేసిన. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోయి ఏడ్చిన. నేను ఏడిస్తే ఎస్ఐ చూసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి 1 మీద అని చెప్పిండు. ఎఫ్ఐఆర్ ఇట్లా అన్ని ఫైల్ చేసిన. అప్పుడు అసలు నాకు ఏంటంటే నాకేమన్నా అయిపోతుందని కాదు మేడం, నేను అప్పు చేసి కారు కొన్నా, ఇది ఇప్పుడు పోయి షోరూమ్ లో పెడితే నేను ఎట్లా ఈఎంఐలు కట్టాలి, అది గుర్తుకొచ్చి ఏడ్చేసిన నేను తెలుసా. ఎంత ఏడ్చినా అంటే అసలు అక్కడ ఉన్న మా పోలీస్ వాళ్ళందరూ నా ఏడుపుకి కరిగిపోయారు వాళ్ళందరూ. మస్తు బాధ, అందుకు ఏడ్చిన, అందుకు భయం అవుతుంది. సపోజ్ నాకేమైనా అయినా కానీ ఎట్లా మళ్ళీ నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు మేడం? నాకేమైనా చనిపోతే. అట్లా ఒకసారి ఏమైందంటే వేరే వాళ్ళు నాకు అనిపించడమేమో కానీ ఎదుటి వాళ్ళు బెదిరించారు మేడం, భయపడిస్తున్నారు. యాక్సిడెంట్లు మస్తు అవుతాయి, చాలా డేంజరస్ డ్యూటీ ఇది, ఎందుకు వచ్చినామమ్మా ఈ ఫీల్డ్ లకి అనే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం బంకులలో పెట్రోల్ సిఎన్జి ఇట్లా కొట్టించుకొని పోతే కూడా అందరూ చూసి ఇట్లా అమ్మ లేడీస్ కూడా ఇంత హార్డ్ వర్క్, ఇంత కష్టం కానీ లేడీస్ కూడా చేస్తున్నారు చూడండి. రోడ్డు మీద వెళ్తుంటే కూడా, బైక్ల మీద వెళ్తుంటే చూడు లేడీ డ్రైవింగ్ చేస్తుంది చూడు, క్యాబ్ డ్రైవర్ చూడని చూపించుకుంటూ పోతుంటారు రోడ్ల మీద. వెనుకకు మళ్ళీ చూసుకుంటూ పోతారు నన్ను. చూడరా లేడీ డ్రైవర్ రా, చూడు అని చూపిస్తుంటారు. అవును, క్యాబే కాదు, రీసెంట్ గా అది ఆటో డ్రైవర్స్ కూడా చాలా మంది లేడీస్ వస్తున్నారు అనుకుంటా. కనిపించింది నాకు, ఉప్పల్లో కనిపించారు నాకు లేడీ. అదే నేను ఒకసారి ఇట్లా జర్నీ చేస్తున్నా, ఒక లేడీని చూసాను. నేను పదే వెనక్కి తిరిగి చూస్తున్నామని. లేడీస్ అన్నిటిలో ముందున్నారు, ఉండాలి కూడా అని నిరూపిస్తున్నారు ఇప్పుడున్న ఈ లేడీస్. అసలు నాలాగా ఎవరికైనా ఇంకా ధైర్యం ఉంటే చేసుకోవచ్చు మేడం, కార్ తీసుకొని వచ్చి చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఈ సిటీలో కాకుండా మనకు ఇట్లా కిరాయిలు కూడా వస్తాయి కదా మేడం, బయట అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ధైర్యం, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైతేనే రావాలి, భయపడే వాళ్ళైతే రాకూడదు. ముందే చెప్తున్నా, కొంచెం స్ట్రాంగ్ గా అంత ధైర్యంగా డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే. యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్ నేర్చుకొని పోలే. నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిన ఫస్ట్ యూట్యూబ్ లో, నేను నా మాస్టర్ అంటే యూట్యూబే. ఫస్ట్ యూట్యూబ్ లో గేర్లు ఫస్ట్, ఎందుకంటే కళ్ళు మూచుకొని గుడ్డిగా వెళ్ళిపోవద్దు డ్రైవింగ్ స్కూల్ కానీ
ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం బాగా తెలుసుకున్న క్లచ్ అంటే ఏంది, యాక్సిలేటర్ అంటే ఏంది, బ్రేక్ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది అవి ఆ ప్లేస్లే దాంట్లో ఉన్న ప్లేస్లు మైండ్లో గట్టే ఫిక్స్ చేసుకొని బాగా 1-2 సార్లు 10 సార్లు అట్లా వీడియోలు చూసిన. గేర్లు ఎలా చేంజ్ చేయడం. నేను డ్రైవింగ్ స్కూల్కి వస్తే నీ గేర్ గురించి ఏమన్నా తెలుసా అంటే నాకు గేర్ల గురించి అన్ని తెలుసు అని చెప్పిన. డ్రైవింగ్ స్కూల్లో నాకు గేర్ల గురించే చెప్పలేదు. నాకు గేర్లు అన్ని నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా. సూపర్. గేర్లు వేయడం జస్ట్ నేను డ్రైవింగ్ స్కూల్కి ఎందుకు వెళ్ళిన అంటే లైసెన్స్ వాళ్ళు ఇప్పిస్తారు కదా మేడం, లైసెన్స్ ఇప్పిస్తారు. ఇంకోటి అంటే మన దగ్గర కార్ లేదు, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అవును, భయం అనేది పోవడానికి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇట్లా హైట్లు ఉంటాయి మేడం. ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్, అటెక్స్ ఇట్లా ఎంత కొండలు ఉంటాయి కదా, అట్లా అవి కూడా నాకు ఎవ్వరు ఎక్స్పీరియన్స్ చేయించలే. మా తమ్ముడు, నేను కారు కొన్నాక మా తమ్ముడు ఒక 4-5 డేస్ ఇక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళి అది కూడా చిన్న చిన్న గడ్డలే నేర్పించిండు. కానీ నేను ఏ ఎక్స్పీరియన్స్ చేయకుండా నా కారు కొని నా కార్లనే కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేసి ఇంత హైట్ ఉన్న బిర్లా మందిర్ తెలుసుగా మేడం? తెలుసు. బిర్లా మందిర్ కూడా ఎక్కేసిన. సూపర్ అక్క. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఓం నమ శివాయ అనుకొని ఎక్కేసేసిన కొండలు. సూపర్ అసలు. ఒకసారి సాఫ్ట్వేర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు మేడం ఊబర్లా. వాళ్ళ ఇల్లు ఎట్టుంది తెలుసా మేడం? కనీసం ఇట్లా కూడా లేదు, ఇట్లా ఉంది అమ్మా, ఇది ఇట్లా ఎక్కేసేయాలి పైకి. నాకు అది చూసి ఆగిపోయిన నేను. అమ్మో మేడం ఇంత హైట్ ఉంది మేడం, నేను కొత్త మేడం, నేను ఎక్కడంటే ఏం కాదు నువ్వు ఎక్కిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఫుల్ ఎంకరేజ్ చేసారు మేడం. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకు ఎక్కేసేసిన నేను. సూపర్ అసలు. అట్లా ఓన్గా అసలు మొత్తం ఫస్ట్ టైం కస్టమర్ కూడా నేను ఫస్ట్ అండి, అబద్ధాలు చెప్పలేదు. సార్ నేను కొత్త కొన్నా, ఈ రోజే మీరే ఫస్ట్ రైడ్ అని చెప్పిన. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్, టెన్షన్ లేదు, మెల్లగా వెళ్ళు, బాయ్ ఎత్తాను. ఫస్ట్ కస్టమర్ బాయ్ ఎత్తాను. సార్ పెద్ద లాయర్ అనమాట. ఓకే, ఏం కాదు, ఓకే చేస్తుంటేనే వస్తుంది, నడిపిస్తుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, పర్లేదు, లేట్ అయినా పర్లేదు, స్లోగా వెళ్ళమ్మా అన్నాడు. అమ్మో కొత్త నువ్వు ఏం వద్దనేసే వెళ్ళిపోలేదు, ఎంకరేజ్ చేసారు మేడం కస్టమర్స్ కూడా. సూపర్ అక్క. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇక నెట్కి వస్తున్నా మేడం, సెటిల్ అయితే ఏం లేదు. నా కార్ ఈఎంఐ అయిపోయిందా కూడా నెట్కి రావాల్సిందే. కార్ ఈఎంఐలు అయిపోతే అప్పుడు మా బాబు కొంచెం జాబ్ వస్తే సెటిల్ అనుకోవాలి. ఇప్పటికి కూడా ఇంకా కష్టమే, ఇక నెట్కి వస్తున్నా. మరి మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? ఇక చేస్తుండు మేడం, ఎంతైనా చిన్న జాబులు కాబట్టి ఎక్కువ రాదు కదా, చిన్న జాబులు కాబట్టి తక్కువనే వస్తాయి. ఇంతకు ముందు అక్క యాక్సిడెంట్ అయిందని చెప్పారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పేశారు. తర్వాత ఎలా నెట్కి వచ్చారు మరి? ఇంకా మళ్ళీ తర్వాత ఎలా? నా దగ్గర గోల్డ్ చైన్ ఉండే మేడం, 2 తులాల చైన్ ఉండే. అది ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టాను. 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన. 1,00,000 రూపాయలు తెచ్చి ఆ 2 months ఈఎంఐలు కట్టుకున్నా. ఇప్పుడు మన దగ్గర సొమ్ము లేకున్నా సరే కానీ ఈఎంఐలు మాత్రం ఆపొద్దు కదా మేడం. ఇప్పుడు ఒక కంపెనీ మనల్ని నమ్మి మనకు ఇచ్చింది మేడం, మనం వదిలేదు కదా. వదిలేసినా 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, సివిల్ పోతుంది, కార్ తీసుకొని వెళ్ళిపోతారు, గుంజుకొని పోతారు. నేను ఇప్పుడు ఇంతమంది నాకు షూరిటీ పెట్టిన వాళ్ళు, నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళు మాట పోగొట్టుకునే బదులు మనకు గోల్డ్ మెయిన్ కదా అని చెప్పేసి నేను ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి గోల్డ్ డబ్బులు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఆ 2 months ఈఎంఐలన్నీ కట్టేసిన. ఓకే. ఇంకా మామూలుగా అయితే బండి రిపేరింగ్ అయితే చాలా డ్యామేజ్ అయింది కాబట్టి అది ఇన్సూరెన్స్ లో వచ్చింది. ఇన్సూరెన్స్ లో అయిపోయింది కానీ 2 months ఈఎంఐలు కట్టాలి కదా మేడం. ఈఎంఐలు, చిట్టీలు, రెంట్లు అవన్నీ కట్టాలి కాబట్టి పెట్టవలసి వచ్చింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యింది. మనకు పైనంగా ఒక 7,000 10,000 దాకా అయిపోయింది. ఎందుకంటే క్లెయిమ్ చార్జెస్ అవి ఉంటాయి కదా మేడం. అవును, అట్లా దానికల్లా అంత అయిపోయింది. ఓకే, మొత్తానికి ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీ. ఎనీవే, అసలు మీలాంటి వాళ్ళని చూసి లేడీస్ ప్రతి ఒక్కరు, జెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ పక్కా తీసుకుంటారు తెలుసా? తీసుకుంటారు మేడం. ఇప్పుడు నా వీడియో చూసి కారు నాకు కామెంట్స్ వస్తాయి మేడం, అక్క మేము కూడా కారు కొన్నా, నెలనే అవుతుంది అక్క, నీ వీడియో చూసే కొన్నాక, ఎలా అవుతుంది బిజినెస్ అని కొంతమందికి కామెంట్లు పెడితే వాళ్ళు రిప్లై కూడా ఇయ్యరక్క, నువ్వు మంచి రిప్లై ఇస్తావు, ఎట్లా నడుస్తుంది బిజినెస్ అంటే నేను ఏమంటా అంటే నడుస్తుంది రండి అని చెప్పను మేడం. చేసుకుంటే మనం కష్టపడితే ఫలితం ఉంటది, కష్టపడకుండా 1 రోజు నడిపించి 2 రోజులు ఇంట్లో పడుకుంటే అది ఫలితం ఉండదు. డైలీ ఒక డ్యూటీ లాగా కష్టపడాలి. నీకు కార్యమై కాకుండా నువ్వు ఇంకా ఎన్నో సంపాదించుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోతుంది. కాకపోతే మనం కొంతమందికి బుకింగ్స్ పడతలేవు అంటే ఎందుకు పడతాయి? ఫ్రాడ్ చేస్తుంటారు కొంతమంది, క్యాన్సిల్ చేస్తా ఉంటారు. కస్టమర్లకు ఫోన్ చేసి ఎక్కడికి రావాలి, మీ లొకేషన్ ఏంది, ఎంత అమౌంట్ చూపిస్తుంది, అవన్నీ అడిగేసి వాళ్ళు చెప్తే కట్ చేస్తారు. దాని వల్ల కస్టమర్స్ ఇట్లా అడుగుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. అందుకని వాళ్ళకి బుకింగ్స్ రావు. నేనేమో అట్లా చేయను మేడం. నాకు బుకింగ్ పడిందా అంటే
ఫస్ట్ ఎక్కడ పడుతుంది అది అని చూసుకుంటా. పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ ఎట్లాగో చూపిస్తుంది. మనకు ఓకే అయితేనే యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయకున్నా అది మోగి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లా చేయాలి. మనకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, అట్లా చేస్తే మనకు మంచి రేటింగ్ ఉంటది. మనకు బుకింగ్స్ కూడా నాన్ స్టాప్ వస్తుంటాయి అనమాట. అయితే నన్ను చూసి కూడా చాలా కొనుక్కుంటున్నాం కార్లు అని చెప్తారు బ్రదర్స్. ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతుంటారు. అందరికి కూడా రిప్లై ఇస్తా. అందరికి కూడా ఎన్ని కామెంట్లు వచ్చినా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొంచెం లేట్ గా ఇవ్వచ్చు, కానీ ఇంటికి వచ్చినాకైతే రిప్లై అయితే ఇస్తా. సూపర్ అక్క. అసలు ఇటువంటి ఆడవాళ్ళు ఉండడం వల్ల నాకైతే నేను కూడా అక్కని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా. అంత మంచిగా ఒక కార్ డ్రైవర్గా ఒక జొమాటోలో నుంచి వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఓన్గా కారు కొని ఇలా నడపడం అంటే చాలా గ్రేట్. అసలు హ్యాట్స్ ఆఫ్ అక్క. థ్యాంక్ యూ. ఎనివే థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే మేము మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీరు వచ్చినందుకు ఇంత దూరం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.